ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. రైతు సోదర సోదరీమణుల కోసం ప్రత్యేకంగా వాళ్లకు ఉపయోగపడే అంశాలను వినిపించే కార్యక్రమమే మా ఈ కిసాన్ వాణి కార్యక్రమం. ఇయాలటి ఈ కార్యక్రమంలో విందాము గులాబీ రంగు పురుగు నివారణకు ముందస్తుగా చేపట్టవలసిన చర్యల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ కె రాజశేఖర్ గారు చెప్తారు. రైతు అంతరంగం శీర్షికన వ్యవసాయ కూలీల ఇబ్బందులు. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం రాజుర గ్రామానికి చెందిన షానూర్ బేగం, నైమా బేగం, లాల్ లక్ష్మిలతో ముచ్చట ఉంటుంది. हर जोखिम से निकल कर फसल आए, सुरक्षित हो जाए। फसल बीमा से हर किसान अब आत्मनिर्भर हो जाए। संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है। अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं, अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं, क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा। बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा। योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान। अब आपकी है बारी। नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण। फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण। प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय, भारत सरकार. గులాబీ రంగు పురుగు నివారణకు ముందస్తుగా చేపట్టవలసినటువంటి చర్యలను గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ కె రాజశేఖర్తో ముచ్చట ఇప్పుడు విందాము. ప్రపంచ ఆర్థిక కార్యకలాపాలల్లో ప్రధానమైన వాణిజ్య పంటలల్లో పంట ఒకటి. పత్తి పంటను తెల్ల బంగారం అని పిలుస్తారు. అయితే ప్రతి ఏడాది పత్తి పంటలో చీడ పురుగు వ్యాప్తి చెందడంతో పాటు పంట పూర్తిగా దిగుబడి తగ్గిపోతున్నది. గత 3 సంవత్సరాల కాలం సంది గులాబీ రంగు పురుగు ఉధృతి పెరగడంతో తీవ్రమైన పంట నష్టం వాటిల్లుతుంది. అయితే ఈ పత్తిలో గులాబీ రంగు పురుగు నివారణకు ముందస్తుగా చేపట్టవలసినటువంటి చర్యలను గురించి వివరంగా చెప్తున్నారు తన ముచ్చటలో ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ రాజశేఖర్ గారు. తనతో ముచ్చట పెడుతున్నది పి అశోక్. ఇప్పుడు ఆ ముచ్చటను విందాం. నమస్కారం డాక్టర్ రాజశేఖర్ గారు. నమస్కారం అండి. మరి ముందుగా చెప్పుండ్రి, మన ఆదిలాబాద్ జిల్లాలో చూసుకున్నట్లయితే ఈ పత్తి పంట అనేది ప్రస్తుతం ఏ దశలో ఉన్నది, అసలు ఎట్లా ఉన్నది పంట? సుమారుగా అంటే జూన్ 3వ వారం నుంచి రైతులంతా పత్తి విత్తుకోవడం అనేది జరిగింది. మొదటి 2 వారాల్లో వర్షాలు లేకపోవడం వల్ల 3-4 వారాల్లోనే ఎక్కువ మోతాదులో విత్తుకోవడం జరిగింది. సో దాన్ని చూసుకున్నట్లయితే దాని పరంగా ముఖ్యంగా జిల్లా మొత్తంలో సుమారుగా 50 నుంచి 60 రోజుల దశలో ఉంది. అంటే అక్కడక్కడ పూత తయారవుతా ఉంది. మ్యాక్సిమం శాఖీయ దశలో ఉంది. ఎందుకంటే వర్షాలు 45 రోజులు సుమారుగా జూలై, ఆగస్టు 2వ వారం వరకు కూడా కంటిన్యూగా, మధ్యలో ఒక 5-6 రోజులు తప్పితే మిగతా అన్ని రోజులు ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడం వల్ల సాధారణంగా ఉండాల్సిన దానికంటే పంట ఒక 15 రోజుల వెనక్కే ఉంది. అంటే 60 రోజుల పంటగా ఉన్నది, కానీ కనబడడం మాత్రం 45 రోజులాగానే కనబడతా ఉంది. అంటే హైట్ తక్కువ, గ్రోత్ తక్కువ. అక్కడక్కడ పూత దశలో అయితే ఇప్పుడిప్పుడే వస్తుంది. మ్యాక్సిమం శాఖీయ దశలో ఉంది ప్రస్తుతం. మరి ఈ పరిస్థితుల్లో ఈ పత్తి పంటలో చేయవలసినటువంటి చర్యలు ఏమేమి చేయాలి? సో ముఖ్యంగా అధిక వర్షాలు ఉన్నాయి, భూమిలో తేమ ఎక్కువ ఉంది. మరి 80 రోజులప్పుడే ఈ వేరు వ్యవస్థ దగ్గర ఎరువులు వేయాల్సిన అవసరం ఉన్నది. వేరు వ్యవస్థ నుంచే ఎక్కువగా పోషకాలు తీసుకొని 180-200 రోజుల వరకు మొక్క పెరుగుదలకు ఉపయోగపడుతుంది. కానీ అది వేయాల్సిన పరిస్థితి లేదు. అయితే పోషకాల రూపంలో ప్రస్తుతానికి పైపాటుగా, అంటే పై పిచికారిగా 3-19 కానీ, 13-0-45 కానీ, 28-28-0 కానీ, యూరియా కానీ, డిఏపి కానీ 10 గ్రాములు లీటర్ నీటి కలుపుకొని పిచికారి చేయాలి. అదొకటి. ఎందుకంటే పెరుగుదల లోపంగా ఉంది. తర్వాత ముఖ్యంగా న్యూట్రిషన్ అవసరం కాబట్టి ఆ పెరుగుదల ఉంటేనే మిగతా చీడపీడలు కానీ వివిధ రకాల అటాక్ కాకుండా చూసుకోవచ్చు.
ఇకపోతే ఎక్కడైనా అవసరం పడితే ఖచ్చితంగా భూమిలో తేమ బాగా లేకుండా కొంత ఉన్నా కూడా అంటే ఎండలు కొట్టినాక సో 20, 40, 60, 80 రోజులలో ఖచ్చితంగా ఈ యూరియా 25 కిలోలు 10 కిలోలు పొటాష్ కూడా ఖచ్చితంగా వేసుకోవాలి. పొటాష్ రైతులు లాస్ట్ దఫాలనే వేస్తారు, ముందు దఫాలుగా వేస్తలేరు. అదొకటి గ్యాప్ ఉంది కాబట్టి అది ఖచ్చితంగా పాటించాలి. ఎందుకంటే పొటాష్ వాడకం వల్ల రోగ నిరోధక శక్తి పెంపొందించబడుతుంది. చిన్న చిన్న కీటకాలు కానీ రోగాలు కానీ అటాక్ కాకుండా కాపాడుకోవచ్చు. ఇకపోతే అధిక వర్షాల వల్ల ముఖ్యంగా పత్తిలో ఈ యొక్క కాండపు కుళ్ళు అనేది గమనించడం జరిగింది. అక్కడక్కడ అంటే విరిగి పడిపోతా ఉంది. అంటే శిలీంధ్రం ద్వారా కాండం వీక్ అయిపోయి తర్వాత డవరా కొట్టినప్పుడు కానీ ఏదైనా ఫిజికల్ డ్యామేజ్ జరిగినప్పుడు మొక్క విరిగి పడిపోతా ఉంది, పడిపోతా ఉంది. సో దాని నివారణకి కాపర్ ఆక్సీ క్లోరైడ్ 3 గ్రాములు లేదా కార్బన్ డెసిమ్ 1 గ్రాము లీటర్ నీటికి కలుపుకొని కాండం పైన కానీ ముక్క మొదట్లో కానీ పిచికారీ చేసేటట్టు చూసుకోవాలి. అయితే మరి ప్రస్తుతం మన జిల్లాలో చూసుకున్నట్లయితే ఈ పత్తి పంటలో గులాబీ రంగు పురుగు వచ్చిందే మరి, అంటే కనిపిస్తున్నది ఎక్కడన్నా? లేదు, అంటే ప్రస్తుతానికైతే ఎక్కువ ఇంతకు ముందు అన్నట్టు ఎక్కువ ఏరియాలో అయితే పూత దశ అయితే కనబడలేదు. ఎవరైతే మే లాస్ట్ వీక్ లో జూన్ మొదటి వారంలో కొంత ఇరిగేషన్ సోర్సెస్ ఉన్న వాళ్ళు అక్కడక్కడ వేసుకున్న వాళ్ళు పూత దశకు వచ్చింది. ఆ ప్రాంతాలలో ఒక్కొక్కటిగా గమనించడం అనేది జరుగుతూ ఉంది. ఎక్కువ ఏరియాలో మాత్రం ప్రస్తుతానికి గులాబీ పురుగు గమనించకున్నా కూడా అక్కడక్కడ 1-2 చేన్లలో రైతుల నుంచి కంప్లైంట్స్ అనేవి రావడం జరిగింది. ప్రస్తుతానికైతే ఓవరాల్ గా నష్టపరిమితి స్థాయి కంటే తక్కువనే ఉంది, పెద్దగా ఏం రాలేదన్నట్టు. ఇంకా ప్రస్తుతానికైతే ఎక్కువ రాలేదు, మొక్క పెరుగుదలనే లేదు కాబట్టి. అయితే మరి అసలు ఈ గులాబీ రంగు పురుగు యొక్క జీవిత చక్రం గురించి చెప్పుండ్రి. మరి ఏ దశ ఎక్కువగా పత్తి పంటకు నష్టం చేస్తుంది? ముఖ్యంగా నివారణ చర్యలు చేపట్టాలంటే జీవిత చక్రము ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మొత్తం గులాబీ రంగు పురుగు యొక్క జీవిత చక్రం అంటే సుమారుగా 45 నుంచి 50 రోజుల దశలో కంప్లీట్ అయిపోతుంది. అంటే గుడ్డు, తర్వాత లార్వా దశ, ప్యూప దశ, రెక్కల పురుగు దశ. సాధారణంగా ఏంటంటే రెక్కల పురుగులు గట్ల పొంటి కానీ లేదా సాయిల్లో కానీ అంటే పంట వేయనప్పుడు ప్యూపా దశ ఉంటుంది. ప్యూపా వలిగి రెక్కల పురుగు వస్తుంది. రెక్కల పురుగు వచ్చినప్పుడు వెంటనే పంట ఈ యొక్క పూత దశ కానీ శాఖీయ దశ కానీ 40 రోజుల దశలో ఆ యొక్క రెక్కల పురుగు ఏం చేస్తారంటే గుడ్లు పెడతా ఉంటుంది. ఎక్కడ అంటే గూడ కింది భాగంలో కానీ, తర్వాత కొమ్మల కింది భాగంలో కానీ, తర్వాత లేత చిగురాకులలో, కాండం పైన, చిన్న కాయల పైన. సో అక్కడ క్రీమ్ కలర్ లో గుడ్లు పెడతా ఉంటది. అయితే ఈ గుడ్లు కూడా అక్కడ ఒక్కొక్కటిగా సుమారుగా 100 నుంచి 200 వరకు, అంటే ఒకేసారి ఈ రోజు కొన్ని పెడితే నెక్స్ట్ డే ఇంకో కొన్ని పెడతా ఉంటది. సో అట్లా గుంపులుగా అంటే 10 నుంచి 20 ఒక గుంపుగా సుమారుగా 100 నుంచి 200 వరకు ఒక 4-5 రోజులలో పెడతా ఉంటది. ఆ గుడ్డు దశ అనేది మనకు కంటికి కనబడదు, మైక్రోస్కోప్ లో చూస్తే తప్పితే కనబడదు. సో అట్లా మనం రైతు స్థాయిలో కానీ మన స్థాయిలో కానీ గుర్తించడం కష్టం. అయితే గుడ్డు అనేది రెక్కల పురుగు అనేది సాధారణంగా రాత్రిపూట అంటే సాయంత్రం 6 నుంచి 10 లోపల ఎక్కువగా జరుగుతూ ఉంటది ఈ గుడ్లు పెట్టడం అనేది. అందుకే మనం గుడ్లను చంపే మందులు ముఖ్యంగా సాయంత్రం పూట లేదా ఎర్లీ మార్నింగ్, ఏదైతే దినంలో 9 to 5, 9 to 4 ఉంటది కదా దినమంతా, ఆ సమయంలో మాత్రం వీటి ప్రక్రియ అనేది జరగదు. కాబట్టి మనం పురుగు మందులు ఏదైనా కొట్టినా కూడా ఆ సమయంలో కాకుండా ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ చేయాలంటాం. అయితే గుడ్డును చంపే మందులు అంటూ ఉంటాం మనం, ఏది ప్రొఫెనోఫాస్ కానీ, ఫినాల్ఫాస్ కానీ, ఎమామెక్టిన్ బెంజోయిట్ కానీ, ఇట్లాంటి మందులు, అట్లాంటి సింగిల్ కాంపోనెంట్ ప్రస్తుత పరిస్థితుల్లో పిచికారీ చేసుకోవాలి. తర్వాత గుడ్డు ఒక వారం 10 రోజులు ఉంటది. తర్వాత దాని వెంటనే లార్వా దశ వస్తూ ఉంటది. ఆ లార్వా దశ ఏంది, ఒక 48 hours మాత్రమే బయట ఉంటది. ఏది గూడలో గాని, గూడ అంటే చిన్న కాయ తయారవుతా ఉంటది కదా, ముఖ్యంగా ఆ గూడ దశలోనే మెల్లగా చిన్న రంధ్రం చేస్తుంది. ఫస్ట్ మామూలుగా 3 దశలు ఉంటాయి లార్వా దశల్లో. ఒకటి తెలుపు కలర్ లో ఉంటది ఫస్ట్ దశ, 2 క్రీమ్ కలర్ లో మారుతుంది, 3వది గులాబీ రంగులో మారుతుంది. చివరికి మన కాయ దశలో కనబడే దశ 3వ దశ. సో ప్రైమరీగా గుడ్డు నుంచి వచ్చేది తెలుపు రంగులో ఉంటది, చిన్న రంధ్రం చేస్తుంది, రంధ్రం చేసి లోపలికి పోతుంది. ఇక కాయ కాస్త పెద్దగైనా కొద్దీ ఆ రంధ్రం పూడ్చుకపోయి లోపల దాని జీవిత చక్రాన్ని మన కాయ ఇప్పుడు పలగొట్టినప్పుడు చూసినప్పుడు ఆ లార్వాలు అనేటివి కనబడతా ఉంటాయి. సో ఈ దశలో కూడా అది 48 గంటలే ఇది ఫస్ట్ ఇన్స్టార్ ఉంటది కదా, ఆ దశలో కూడా ఇట్లాంటి మందులు పిచికారీ చేస్తే మనము అంటే ఎక్కువ శాతంలో కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటది. ఇకపోతే
దాని లోపల పోయి మళ్ళా 10-15 రోజులు దాని కాయ లోపల జీవచక్రాన్ని కొనసాగించి ఏదైతే గులాబీ రంగులో ఉన్న పురుగు పెద్ద కాయని రంధ్రం చేసి బయటకు వచ్చేసి మళ్ళీ కింద పడిపోతుంది. కింద పడిపోయి ఆ సాయిల్లో మళ్ళీ ఒక 15 రోజులు సుప్తావస్థలో పోతుంది. ప్యూపా దశ బ్రౌన్ కలర్ లో ఉండేది. ఆ 15 రోజులలో నుంచి మళ్ళా ఆ ప్యూపా పలిగిపోయి మళ్ళా రెక్కల పురుగు వస్తుంది. ఇట్లా 45 రోజుల నుంచి 50 రోజుల దశ అనేది సంవత్సరం మొత్తంలో అంటే పంట మొత్త కాలంలో 4 సార్లుగా దాని జీవచక్రాన్ని కొనసాగిస్తుంది. అది ఇక్కడ సమస్య ఏమైతుందంటే ఈ ఎర్లీ దశలో కొంత పిచికారీ చేయకపోవడం, మనము అంటే ఇట్లా లింగాకర్షక బుట్టలు పెడితే ఈ యొక్క రెక్కల పురుగులు మన చేనులో ఉన్నాయి గుర్తించవచ్చు, అవి గుడ్లు పెడుతున్నాయని గమనించవచ్చు. మరి గుడ్లు పెట్టినాక ఏదో మందులు నీమా ఇలాంటివి సింగిల్ కాంపోనెంట్ మందులు పిచికారీ చేసుకుంటే కొత్తలో మనము కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది అన్నట్టు. సో అట్లా దశల్ని బట్టి మనము నివారణ చర్యలు కూడా చేపట్టే అవకాశం ఉంది. అయితే ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఇక నివారణ చర్యలు విషయానికి వస్తే ప్రస్తుతానికి రైతులు ఇప్పటికైతే ఇంకా రాలే కాబట్టి, అంటే ఇది చాలా ఏరియాలు ఉంది, దేశం మొత్తంలో ఉంది కాబట్టి అందరూ సామూహికంగా చేయవలసిన పని. దానికి వేరే మార్గం లేదు. ఒక రైతు చేస్తా అంటే కూడా కుదరదు, ప్రతి చేనులో ఉదురుతుంది. కాబట్టి ఎవరికి వాళ్ళు అక్కడిని అరికట్టాలంటే ప్రతి ఒక్కళ్ళు సామూహికంగా లింగాకర్షక బుట్టలు పెట్టాలి, వాటిని గమనించుకోవాలి. తర్వాత సింగిల్ కాంపోనెంట్స్ మందులు ప్రస్తుత పరిస్థితులు అయితే వేప నూనె కానీ, ఇందాక చెప్పినట్టు క్లోరో-20 కానీ, ప్రొఫెనోఫాస్ కానీ, అది సైబర్మెథ్రిన్ లేనిది కూడా, క్వినాల్ఫాస్ కానీ, ఎమామెక్టిన్ బెంజైడ్ కానీ, క్లోరాంథనిప్రోల్ కానీ, ఇండక్సోకార్బ్ కానీ ఇట్లాంటి. తర్వాత మెల్లగా సెప్టెంబర్ 2nd వారంలో మళ్ళీ డబుల్ కాంపోనెంట్స్ థయోమిథాక్సమ్ లాంబ్డాసైలోత్రిన్ కానీ, లాంబ్డాసైలోత్రిన్ క్లోరాంథనిప్రోల్ కానీ, ఎమామెక్టిన్ బెంజైడ్ ప్రొఫెనోఫాస్ కానీ, ఇండక్సోకార్బ్ ఎస్టామెప్రిడ్ కానీ ఇట్లాంటి డబుల్ కాంపోనెంట్ మందులు ఇంకొక 2 వారాల తర్వాత పిచికారీ చేసుకున్నాండి. ఎందుకంటే లాంబ్డాసైలోత్రిన్ ఇవన్నీ కొంత తెల్లదోమను ఉధృతిపరిచే ఉంటాయి కాబట్టి, సింథటిక్ పైథ్రైడ్ కాబట్టి ప్రాథమికంగా ఇప్పుడే పిచికారీ చేసుకుంటే మళ్ళీ తెల్లదోమకు ప్రాబ్లం వస్తుంది. కాబట్టి ఇప్పుడే కాకుండా డబుల్ కాంపోనెంట్ మందులు మెల్లమెల్లగా పిచికారీ చేసుకున్నట్లయితే 100% కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది. చాలా మంచిదండి రాజశేఖర్ గారు. మరి పత్తిలో ఎక్కువగా నష్టం చేసే ఈ గులాబీ రంగు పురుగు రాకుండా ఉండాలంటే, దాన్ని నివారించుకోవాలంటే ముందస్తుగా ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, మరి ఏ మందుల్ని పిచికారీ చేస్తే ఆ గులాబీ రంగు పురుగు రాకుండా ఉంటుందో చాలా చక్కగా తెలియజేసిండు. మరి వ్యవసాయదారులు, ముఖ్యంగా పత్తి పండించే వ్యవసాయదారులు ఈ ముచ్చట్లను విని తమ పత్తి పంటలో గులాబీ రంగు పురుగును రాకుండా నివారణ చేసుకొని అధిక దిగుబడిని, లాభాల్ని సాధించాలని కోరుకుంటూ ఇన్ని ముచ్చట్లు చెప్పినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. గులాబీ రంగు పురుగు నివారణకు ముందస్తుగా చేపట్టవలసినటువంటి చర్యలను గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ కె రాజశేఖర్ గారు తన ముచ్చట్లో చక్కటి వివరాలను అందించారు. తనతో ముచ్చట పెట్టింది అశోక్. మీ శ్రోతలు మీరు విన్న ఈ ముచ్చటను మళ్ళీ మళ్ళీ వినాలనుకున్నా, మేము ఎవరికైనా వినిపించాలనుకున్నా కూడా మా యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి వినవచ్చు. కిసాన్ వాణి ఆదిలాబాద్. क्या कर रहा है? इधर 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 हम बोल रहे हैं तेरे बीजू का उतला बोल रहा है? पक्षियों से तो हम खेत को बचा लेते हैं, पर इन घातक रसायनों से कैसे बचाएं? मतलब? देख बेटा, तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना, मिट्टी की सेहत बिगड़ने लगी है। और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी? अरे पहले ऐसा नहीं था। पूछना अपने बड़े बुजुर्गों से, कैसे फसल लहलहाती थी, शुद्धता झलकती थी। माटी भी तंदुरुस्त और लोग भी। पहली वाली बात कहाँ, पर अब तो सभी डाले हैं। सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं। खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं। सच है? रे बेटे, एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं। ठीक है भाई, मैं भी आज से जैविक खेती शुरू करूंगा। माटी से प्रेम की परंपरा है, परंपरागत खेती। కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం కిసాన్ వాణి కార్యక్రమాన్ని వింటున్నారు. ఇప్పుడు విందాం రైతు అంతరంగం శీర్షికన వ్యవసాయ కూలీల ఇబ్బందులను గురించి చెప్తున్నారు. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం రాజుర గ్రామానికి చెందినటువంటి షానూర్ బేగం, నయీమా బేగం, లాల్ లక్ష్మి వాళ్ళతోటి ముచ్చట పెడుతున్నారు యు దినేష్. ఇప్పుడు ఆ ముచ్చటను విందాం. షానూర్ బేగం, మీకు నమస్కారం అండి. నమస్కారం అండి. చెప్పండి, మీరు ఇవాళ ఏం పని చేయడానికి వచ్చింది చేనులకు? మేము ఇదే కళతందుకు వచ్చినాం సారు. మొగడు మించగలేడు, లగ్గం చేసుకున్నాడు, పైన ఉంచుండు, బాకీ తెరిపెట్టుకుంటున్నాడు. ఆడికి బాకీ ఉన్నది, పెంచారు 5 పైసలు ఇయ్యడు నాకు. భర్త ఏం పని చేస్తాడు? ఏం పని లేదు, తాగుడు చేసుడు, అట్లనే ఆగమాగం ఉన్నాడు. ఇల్లు మొత్తం మీరు నడపాలా? నేను నడపాలా.
పిల్లగాళ్ళకి పెద్దగా చేస్తున్నా సార్. ఈడ ఉండే తల్లిగారింటి కాడ. తల్లిగారింటి కానీ ఉన్నావా ఇప్పుడు? తల్లిగారింటి కాడ ఉన్న దెబ్బలకు పడి మా 10 సంవత్సరం బెండు 10 పైసలు తెల్లడు. 4 తులాల బంగారు ఇచ్చినుండే అప్పుడు నాన్న సౌదీ అయితే ఒక్క మాసం ఉంచలేడు సారు. అమ్మేసిండు మొత్తం. నువ్వెందుకు ఇచ్చినావు మరి? అయ్యో ఒక మస్కడ్ పోతున్నా మరి బాకీ అది ఇంకా తలుగుతుంది అని ఇచ్చిన సార్. ఇస్తే ఇంకా తెస్తే నాకు కాదా అనుకున్నా ఇట్లా నమ్మిచ్చిన కదా. నమ్మి ఇస్తే నరకం చేసిండు. మస్కట్ పోయి ఎన్నేళ్ళు ఉన్నాడు? 10 సంవత్సరం ఉండి 10 పైసలు పంపలేడు సార్. ఏం చేసినాడు పైసలు మరి అడగలేవా? బాకీ అంటాడు. బాకీ బాకీ బాకీ. నీకు తెలియని బాకీ ఉన్నది అట్లా? ఏమో చేసుకున్నాడేమో. నాకే నీకేం చేసాడు తిన్నది నువ్వు కట్టుడుదానా ఇట్లా అంటాడు. పిల్ల లగ్గంకి సుఖ సార్ 5 పైసలు పెట్టలేడు. ఉత్తగా అన్నం తినిపించుండి అయిపోయాడు. మొత్తం నేనే ఇచ్చిన. ఏమి ఇవ్వలేడు. ఇంత 3 లక్షల దావత్ ఇచ్చిండి అయిపోయా. ఏం వడ్డీ ఉన్నది మీ ఊర్లో మరి? వడ్డీ తీసుకుంటే పైసలు 2 చొప్పుల ఇస్తారు కానీ 30 రూపాయల నిదానం ఉంటే వాళ్ళని ఇస్తారు కదా సార్. ఆడ బాకీ ఆడైతే రాకొచ్చిండు. ఎవరికి ఇచ్చిన మిమ్మల్ని? ముజిగాకి ఇచ్చిండు. ముజిగాకిస్తే ఇప్పుడు రాజురాలనే ఉంటున్నారు తల్లిగారింటి. ఉన్నావు పిల్లలు పట్టుకుని ఉన్నా. ఆడ ఒక జాగ ఉన్నది, ఇల్లు లేదు. ఎందరు పిల్లలు ఉన్నారు నీకు? ఒక కొడుకు ఒక బిడ్డ. ఏం చదువుతున్నారు వాళ్ళు? వాళ్ళు 8 తరగతి తిన్నాడు కొడుకు. బిడ్డ 6 తరగతి చదివింది. లగ్గం చేసిన ఆడ ఈడ అందరు ఇచ్చిండ్లు. మనిషి ఒక ఐటంలు లగ్గమైంది బిడ్డది. అయితే నువ్వు రోజు కైకిలు వస్తావు? నిత్య కైకిల్ అయినప్పుడు సార్ బీడులు చేసుకుంటా. ఎంత కైకిలు ఇస్తారు రోజుకు? 250 ఇట్లా ఇస్తున్నారు. కలదందుకు పోతే ఇదివరకు వస్తారు కలదలికి మీరు? 10కి వస్తాం. 10కి వచ్చి వాళ్ళు ఎప్పుడు పోతారు? 6కి బస్ రాదా అప్పుడు పోతాం. అంటే బస్ వచ్చిందంటే మీరు చుట్టూ అయినట్టు? చుట్టూ అయినట్ల. బస్సులో పోరు? బస్సులో పోరు, నడుచుకుంటాం పోతాం. లేకుంటే బండి మీద దించుతారు పాపం వీళ్ళు సేనోళ్ళు. పానంలో మించిగుండే సారు. 2 పిల్లలు ఆపరేషన్ తో కొట్టిండ్లు. తల్లి మరదలు ఉన్నది పోమంటది. ఎన్ని వద్దులు ఉంటావు అమ్మా నువ్వు పో మీ ఇంటికి నువ్వు ఇట్లా అంటది. నాన్న పానం మించగలేదు. షుకూరు ఉన్నది. కష్టం చేసుకొని ఈడన్నది తింటా. మరి దెబ్బలు ఏనికి పడడు ఆడ అని ఇట్లా ఉన్నా. మీరు మరి ఉపాధి హామీ పనికి పోతారా? పోతా సార్. నేను పోతున్నా. రోజు ఉంటే మించుకుంటుండే కానీ ఇప్పుడు లేదు కదా సార్. పోయినప్పుడు వస్తే అవి 1500 2000 ఇట్లా పడతాయి అలా అంతే. ఏం బిడుతుంది ఇప్పుడు మీకు కైకిలు దొరకని రోజు మీరు ఖాళీగానే ఉంటారు? ఖాళీగా చేస్తే బిడిలు లేకుంటే లేదు. ఆ బిడిలు తెస్తే 1000 ఆకు తెస్తే సార్ 500 అయితే 500 ఇంకా ఆకు కొనుడు. తుట్టివైతే తంబాకు కొనుడు, దారం కొనుడు. ఏం ఫైదా? ఇది పొద్దున్న దాకా పని చేసి పోయి ఇంటి కూడా కారం రొట్టె తింటే నిద్ర వస్తుంది. పిల్లగాళ్ళు తీసుకుంటే ఏం చేయాలి? పొద్దుగా ఎన్ని గంటలకు లేవాలా మరి? మీరు బీడీలు చేయాలా? మీరు కైకిలు రావాలా అని అంటే? 6కి నమాజ్ అయినప్పుడు లేస్తాం. పని చేసుకొని ఏంటి అంట చేసుకుని కోపిన బియ్యం 2 పిల్లలు లేనంటే 15 కిలోలు వస్తాయి. అవి తినాలా? లేకుంటే లేనప్పుడు కష్టం పోయి కొనుక్కొని తినుడు. ఇక్కడ పనులన్నీ చేసుకొని వచ్చి పిల్లల బడికి పంపించేసేసి కైకిలు వస్తావు? కైకిలు వస్తా. మళ్ళీ కైకిలు కాగానే మళ్ళీ పొద్దుకి బిడి ఏడకిలు చేస్తాం సార్. ఇప్పుడు బిడిలు అయితే పోయి ఇట్లా వంట. ఇప్పుడు లేనప్పుడు పై దొరకనప్పుడు బిడిలు చేసుకుంటా. ఇది పియ్యపు ఉన్నది నాకు 2000 రూపాయలు బీడీలు వేస్తాయి. బీడీలు వేస్తాయి అంతే. పోయితే కష్టం. పిల్లగాళ్ళకి బట్టలు అది కాద్దా? అచ్చడి పోయిది బిడ్డ ఉన్నది. ఏ జాగా లేదు, ఇల్లు లేదు. లేని వాళ్ళకి గరీబ్ వాళ్ళకన్నా కట్టియకచ్చిళ్ళు. ఇప్పుడు మీరు కైకిలు చేయంగా ఆనబడ్డది అనుకో. ఆనబడితే మరి ఎట్లా చేస్తారు? పొద్దున్న దాకా పొద్దురింపి అయితే ఇస్తారు వాళ్ళు. పగడికి ఆనబడ్డది అనుకో, పగడ దాకా పని చేసినాక సగం ఇస్తారు. సగం ఇస్తారు. పని చేయకుండా వాళ్ళు ఇస్తారు. మీరు నాట్లేయాలి పోతారా? నాటేయరాదు. కలుసుడు పత్తేరా ఓ ముగ్గు అది పనికి పోతాం. ఉన్నప్పుడు ఉపాధి హామీ పనికి పోతాం అంతే. మాసం లేదు, సీసం లేదు సార్. ఏం లేదు. మీకు మీ పేరేంటిది? నా పేరు నైమా బేగము. ఆరోగ్యం బాగుందా మరి మీకు? నాకు లేదు. నా షుగర్ ఉన్నది, నాకు బీపీ ఉన్నది. గోళీలు వేసుకొని వస్తా, వచ్చి పని చేస్తా. చేనుల కైకిలు చేస్తావు? ఎప్పటి నుంచి కైకిలు చేస్తున్నావు? నేను నాకు షుగర్ వచ్చింది 3 సంవత్సరాలు అలా. ఇక ఈడ వెళ్ళిన తిప్పలకి. ఎందుకు వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది మీకు? ఏమొచ్చిందంటే ఇంట్లో నడాల కదా అన్న. ఇంట్లో మీ ఆయన పని చేయడా? చెయ్యడు. ఇప్పుడు వచ్చిండు కైకిల్కి, గడ్డి తీయరాకొచ్చిండు, ఇంటికి పోయిండు మరలి. మీకెందరు పిల్లలమ్మ? నాకు 2 బిడ్డలు, ఒక కొడుకు. లగ్గమైనాయి 2ది. బాకీ ఉన్నది. వాళ్ళు తిప్పలు పెడుతున్నారు ఇయ్యుండ్రి అని. మీరు కైకిలు రాన్నాడు మరి మీకు ఇల్లు గడుస్తుందా? నడది. ఏం చేద్దాం, అదే అట్లానే తిని ఉంటాం. అదే కంట్రోల్ బియ్యం తిను. అదే అంతే ఉన్నది మాకైతే. నేను లగ్గమైన సంది కంట్రోల్ బియ్యమే. ఒక్కసారి నన్ను మేము కొనం చెయ్యం. ఆ దేవుడి కోసానికి 35 కిలోలు బియ్యం వస్తాయి. అదే బియ్యం వస్తాయి, అవి తింటాం. బోరింగ్ నీళ్ళు తాగుతాం, కంట్రోల్ బియ్యం తింటాం అంతే. వచ్చిన కైకిలు ఎంత కైకిలు వస్తుంది మీకు రోజుకు? ఇట్లా వస్తే నిత్య తలుగుతాయి, వస్తాయి 200-300 వస్తుంది అంతే. ఈ పీడితో కూరగాయలు కిరాణా సామాన్ కొనుక్కపోతారు అంతే. ఏం రాకొచ్చింది సార్? నూనె డబ్బా 800.
500 ఉంటే 500 పోయింది, 800 అయిపోయినాయి. ఏం రెండుతుంది పిల్లగాళ్ళకు? 5 కిలోల నూనె డబ్బా. కిరాణా సామాన్ అన్నిటి రేటు పెరిగినా కానీ మీ కూలీ రేటు పెరగలేదు. పిల్లగాళ్ళకి బట్టలు కావాలా, అన్ని కావాలా సార్, మాకి కావాలా, ఎట్లా కావాలా? అయితే మరి ఇప్పుడు మీ కొడలు మీరు ఇంటికి వెళ్ళి తెచ్చుకుంటారా? కొడలు లేదు, ఇంటోలే కూడా ఇస్తారు. మరి మీరు నడుచుకుంటూ వస్తారా, ఎట్లా ఆటోలు వస్తారా? లేదు, నడుచుకుంటానే వస్తాం. ఓకే, ఇప్పుడు నా బండి మీద పాపం నాకు షుగర్ ఉన్నది, అన్ని బండి మీద తీసుకొని. కాళ్ళ నొప్పులు ఉన్నాయా మీకు? ఇంకేమన్నా ఉన్నాయి, కాళ్ళు గుంజుతాయి. షుగర్ కి అవాట. మరి కాళ్ళ నొప్పులు ఉండగా మరి కైకి రావాలి. రేపు వచ్చినాం, ఒక శుద్ధి తీసుకున్నాం, మరలంక లేచి వచ్చినాం. చేయకపోతే వెళ్ళదేమో. వెళ్ళదు, ఆడికి వెళ్తుంది అన్న. కొడుకుని రమ్మంటారా? మేస్త్రి పని చేస్తాడు, మేస్త్రి పని దొరకదు కదా ఇప్పుడు. ఆనలు పడి దాకా ఇట్లా సార్, ఎట్లా కావాలా? మరి మీ ఆయన రమ్మంటే రానంటాడా? రాన్నది లేదు, కల రాదు. వేరే ఏం పని చేస్తాడు? ఏం పని చేయడు, నమాజ్ కి పోతాడు, ఇంట్లో కూర్చుంటాడు అంతే. దినమంతా అదే పని. అదే మరి తిండి అట్లా వస్తా, కడుపులకు తిండి వస్తా? ఇట్లానే తిండి పెడుతున్నాం, దేవుడు ఇస్తున్నాడు. అదే నేనేమంటున్నా, ఉన్నాయి బియ్యము, కారం అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకొని పోయినా నేను. కారం లేకుండే పాపం ఆమె ఇచ్చింది ఇంటి మనిషి. ఎప్పుడన్నా లేకుంటే పైసలు లేకుంటే ఒక పాలు ఇస్తుంది ఆమె. ఇప్పుడు ఈ రోజులలో ఆడోళ్ళకు పని ఎక్కున్నదా, మొగోళ్ళకు పని ఎక్కున్నదా? ఆడలకు ఎక్కువ ఉన్నది. ఇప్పుడు ఏమున్నది, కైకిలు ఏం మిగులుతున్నది? ఆ మొగోళ్ళు చేస్తూ సుఖ. ఆడోళ్ళు ఇంటికాడ పని చేయాలా, మళ్ళీ చేనులకు రావాలా? ఏం చేయాలి? ఇల్లు ఎట్లా నడపాలా? చిన్నలు పిల్లలు లగ్గం చేసి ఇచ్చిన పిల్లలు ఎట్లా రావాలా ఇంటికి? వాళ్ళు తల్లి ఉన్నది, తండ్రి ఉన్నది అని వేస్తారు కదా, వాళ్ళకి ఏం పెట్టాలా? ఇప్పుడు బాలెంత ఎడిది ఉన్నది, నా బిడ్డకి తోలుకొని తేవాడుతుంది. అలాగైతే ఇప్పుడు నేను వచ్చిన దాకంటే కొంచెం కైకిలు చేసుకొని పైసలు ఉంచుకుంటే అలా వచ్చి ఉంటారు, ఉండి తిని చేసిపోతారు. బిడ్డ లగ్గంలో 3 లక్షల బాకీ అయిపోయింది, ఎట్లా జరిపాలా? మనిషి ఒక ఐటెంలు ఇచ్చింది ఇంకా సార్, ఒక్క బిడ్డ ఉన్నదని వాళ్ళకి ఇస్తే ఇంకా నేను తెరపా. కానీ బాకీ ఉన్నది, 3 లక్షల బాకీ ఉన్నది, ఎట్లా తెరపాలని? తెరపాలా, ఎట్లా చేయాలా? సావు ఉన్నది పోయింది, మాసం పోయింది. వడ్డీ కడుతున్నావా దానికి? వడ్డీ కడుతున్నా సారు. నెలకి ఎంత అయిపోయింది? 1 లక్షకి 2 చొప్పున ఎంత అయితే చూడు, వడ్డీ మస్తు అవుతుంది. ఏం చేయాలా మరి? అది బాధ ఉన్నది, ఎట్లా చేయాలా? ఏం కథ? కష్టం చేసుడు తినుడు ఉన్నది. నీకెంత అప్పు ఉన్నదమ్మా మరి? మాకైతే 6 లక్షలు ఉన్నాయి బాకీ. నెల వడ్డీ కడుతున్నావా? వడ్డీతోని కొంచెం ఉన్నది, కొంచెం ఇట్లానే మంచి మాట చెడ్డ మాటకి అట్లానే ఇచ్చిండ్రు. కైకిలు చేసే అంతే మరి, ఏమున్నది అని అన్న. లేదు, నా కొడుకు సుకున్నాడు, నా కొడుకు నేను ఇద్దరం. పెళ్ళంతి కాసు లేదు, ఏం లేదు, తాగుడు కుంటా కొడతాడు అయిపోయి పెళ్ళంలోకి. పానం ఈ బతుకుంటా అన్నట్లు ఇక్కడ ఉంటాను నేను సుఖం. ఏం లేదు, ఇల్లు లేదు, జాగా లేదు, ఆడ సుఖ సిన్నది ఉన్నది, జాగా ఉన్నది. ఇప్పుడు వస్తున్నాయి, రాసుకో, ఇల్లు కట్టుకో ఇట్లా అంటాడు నాకు నా మగడు. నీ పేరేంటిదా? నా పేరు లక్ష్మమ్మ. ఇది అయితే ఇప్పుడు కైకిలోలు కలుస్తున్నారు కదా? కైకిలోలు కలుస్తున్నాం సార్. ఏం చేయాలి? 250 రూపాయలు వేస్తే 2 సార్లు వెళ్తున్నాం పొద్దుకే దాకా. పైసలు ఎన్ని రోజులకు ఇస్తారు? ఇప్పుడు ఎంటదంటే కూడా పోతారు లేని సారు. వాళ్ళ కష్టాలు కూడా ఉన్నాయట. కష్టాలు ఉంటారా, బాకీలు ఉన్నాయట. అదే మరి వాళ్ళకి సుఖ పాపం ఇక ఎల్ల నలుసుకు వెళ్తున్నారు పైసలేకి. ఏం పెట్టుబడి ఉన్నది? పత్తులు సుఖ మంచిగా లేవు ఇయ్యోడు. మందు పోసి ఆనలు పడి పెట్టుబడి సుఖ వెళ్ళేటట్టు లేదు ఇయ్యోడు. ఉన్నది పత్తి ఇయ్యోడు, ఆకు ఎర్ర పడిపోయింది, అంత చచ్చిపోయినాయి కర్రలన్నీ. ఏమేం గడ్డి ఉన్నది ఇప్పుడు కాలంగా? ఇది కాదా, తక్కల గడ్డి, పీకలం, గరక, గుంజర. ఈ గుంజర గడ్డి ఎంత తీసినా మళ్ళీ మొలుస్తుంది కదా? మొలుస్తుంది. ఏం చేయాలి? ఇదరికే కలుసుడు ఇక రోజు. అడ్డం పొడి డవర కొట్టేటైతే లేదా? లేదు, అడ్డం పొడి దవర కొట్టేటట్టు లేకనే ఇంత కైకిళ్ళు పగటి దాకా 2-3 మళ్ళీ కురిపిలతో చేతి మీద పడదా? ఒక్కోసారి కొడాలి పడుతుంది. ఏం చేస్తావు సార్? అన్ని చెయ్యాలి ఇక. చేతి మీద పడ్డాగల, కాలు మీద గట్టి ఉన్నది కదా భూమి. కొట్టి బండలు అయిపోయినాయి భూములు. ఇంటి మనిషి లేకపోతే సరిగా కలరు కదా కైకిళ్ళు? కలుస్తారు ఇక. ఇంటి మనిషి ఉండాలి కదా, ఇంట్రెస్ట్ వస్తుంది. ఇంటి మనిషి లేని వాళ్ళకి వస్తారు. వాళ్ళకు నీళ్ళు వాళ్ళు ఇస్తారు, నీళ్ళు ఇయ్యాలి వాళ్ళకు. దూపైనప్పుడు ఆకలైనప్పుడు అన్నం తినబెట్టాలా. అడ్వాన్స్ కూడా అడుగుతారు ఎప్పుడన్నా? అట్లా అడుగుతారు ఇక కష్టం ఉన్నప్పుడు. ఇప్పుడు ఈ కొడలు మీరే ఇస్తారు అమ్మాయిలకు? మేమే ఇయ్యాలా. ఏం చేస్తావు? ఇయ్యాల సాటుకు 40 రూపాయలకు ఒక కురిపే సాటేసి ఇచ్చిండు. సాటేసిటైనా అంటే సరిపిచ్చుడా? సరిపిచ్చుడు. కొనుక్కుంటారా మీరు? తయారు చేయించుకుంటారా? ఇవి కొనుక్కుంటాము. మొండైనా కొద్ది సాటేపియ్యాలి. ఇవి ఇయ్యాలని సాటేపిచ్చినాం చూడు ఎట్లా అయిపోయినాయి తెల్లగా. వెనక బందుకుంటదా కొచ్చగా వీడికి? మీది బందుకు ఇది కాదు, కొడలికి లోపల బందుకుంటదేమో. మీరు రోజు చేనులకు వస్తారమ్మా? మీరు రోజు చేనులకు వస్తా నేను. వేరే పని ఏం లేదు ఇక?
వేరే పని లేదు, ఇక బీడీలు చేస్తా. పని లేనప్పుడు బీడీలు చేస్తా, కూలి పని చేస్తాం, అన్ని పనులు చేస్తాం. ఇక వేరే చేనుకు కూడా పోతారా మీరు? పోతాం. ఇక పని లేనప్పుడు ఏం చేస్తాం? ఇక మా చేనులో పని లేనప్పుడు బజిల్లు పోతాం. నాట్ల వద్దు, ఇప్పుడు బదిలి పోతాం. ఇక ఆన పడ్డప్పుడు పని తగలేదు, నాట్లు అయిపోయినాయి. ఇక ఎంత పొద్దుగా లేవాలా మరి? ఇట్లా పొద్దుగల లేవాలి. ఇక లేస్తేనే పని తీరుతుంది. ఇంటి పని అంతా చేసుకొని 10 కొట్టిందక్కడ మందిని తోలుకొని రారా, 10-10:30కి వెళ్తారు మంది. మళ్ళీ పొద్దుకి మళ్ళీ ఇంటికి పోయి చేసుకోవాలా? ఇంటికి పోయి చేసుకోవాలా, మందిని పిలుచుకోవాలా. అంటే ఆడలో ఈ పని చేయను, మొగలు చేయరా? చేస్తారు మొగోళ్ళు, సుఖది కాదు. మొత్తం చేస్తాం, ఆడోళ్ళని చేస్తాం, మొగోళ్ళని చేస్తాం. ఆడోళ్ళు లేని అసలు వ్యవసాయం అవుతుందా ఈ రోజులలో? అదే కాదు, చేస్తారు. ఇక మొగోళ్ళు సుఖ చేస్తారు. ఇక ఆడోళ్ళం గడ్డి ఇట్లా. ఇక మీ ఆయన ఉన్నాడని మీ ఆయన కోసం అట్లా మాట్లాడుతున్నారు. అట్లా కాదు, ఇప్పుడు మేము నాటేస్తాం కదా, ఆయన మందు తల్లుతాడు, తూకం వేస్తాడు. ఆయన లేని పని మేము ఎట్లా చేస్తాం? ఇక ఇప్పుడు మేము పీకి పెడతాం, తూకము తెచ్చి పడేయడు అందరికి. ఆయన వేస్తే మేము చేస్తాం కదా. సరే పని చేసుకోండి మరమ్మా, నేను పోయేస్తా. రైతు అంతరంగం శీర్షికన వ్యవసాయ కూలీల ఇబ్బందులు ఈ అంశం గురించి ముచ్చట నడిచింది. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం రాజురా గ్రామానికి చెందినటువంటి షానూర్ బేగం, నయీమా బేగం, లాల్ లక్ష్మిలతో యూత్ దినేష్ పెట్టిన ముచ్చటాది. రేపు పొద్దుకి మళ్ళా 7:15 మరిన్ని ప్రసారాలు వినొచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. कोरोना वायरस के खतरे से बचते हुए फसल की कटाई, बिक्री, खरीद, नई फसल की जुताई और बुआई सुरक्षित हो सकती है अगर हम लगातार हाथों को साबुन और साफ पानी से नियमित अंतराल पर धोते रहें। नाक, मुंह को मास्क, गमछे या कपड़े से ढक कर रखें। आंख, कान, नाक, मुंह न छुएं। आपस में 2 गज की दूरी बनाए रखें। मास्क और 2 गज की दूरी के मंत्र को अभी हमें छोड़ना नहीं है। फसलों की बुवाई एवं कटाई करते समय आपस में कम से कम 2 गज की दूरी बनाए रखें। फसल की कटाई करने के बाद छोटे छोटे ढेरों में इकट्ठा करें। कृषि के औजारों की समय समय पर सफाई करें। एक दूसरे के साथ औजारों की अदला बदली न करें। श्रमिकों के शौचालयों और हाथ धोने की जगह की ठीक से सफाई जरूरी है। बुआई, कटाई एवं मड़ाई के दौरान इस बात का ध्यान रखें कि इन स्थानों के आसपास कोई थूके नहीं। कंबाइन, हार्वेस्टर, थ्रेशर, जुताई और बुआई की मशीनों को इस्तेमाल से पहले साफ करें। मशीनों के इस्तेमाल से पहले और इस्तेमाल के बाद हाथ साबुन से साफ करें। वाहनों, बोरियों, थैलियों और पैकिंग के दूसरे सामान की साफ सफाई पर भी खास ध्यान दें। खरीद केंद्र पर आने से पहले किसानों एवं श्रमिकों की जांच। खरीद केंद्रों पर भीड़ न लगाएं एवं किसानों को बारी बारी से बुलाएं। गोदामों पर खरीदी हुई फसल को लेने में शीघ्रता करें ताकि किसानों एवं श्रमिकों को रुकना ना पड़े। कोरोना के खतरे से बचाव और अधिक जानकारी के लिए आरोग्य सेतु ऐप डाउनलोड करें। देश में खाद्य सुरक्षा के ये सिपाही भोजन की निरंतर उपलब्धता को सुनिश्चित करते हैं। किसान स्वस्थ रहें तभी हम कोरोना वायरस से जीत पाएंगे, आगे बढ़ पाएंगे। किसान सबल, देश प्रबल। ఇంతటితో ఇయాలటి కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.